విశాఖ గాజువాకలో రైల్వే బ్రిడ్జ్ కొలింది. ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. పనిచేస్తుంటారు కదా మరి ఏనైతే అలా కష్టంగా రాగాలి అదే బెండ్ అయిపోయింది. ఏమో తెలియదు మరి ఫ్యాన్ పనిచేస్తుంటారు కదా మరి ఏనైతే అలా కష్టంగా రాగాలి అదే బెండ్ అయిపోయింది. విశాఖ గాజువాకలో రైల్వే బ్రిడ్జ్ కూలింది. ఆటోనగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఇస్తారు. సతీష్, రైల్వే బ్రిడ్జ్ కూలడంపై అధికారులు ఏమంటున్నారు? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది సతీష్? విశాఖ గాజువాక సమీపంలో తుంగ్లాం వద్ద ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఇది నిర్మాణ దశలో ఉండడంతో ఆ యొక్క డెక్ ఏదైతే పరంజా అంటామో స్కఫోల్డింగ్ అది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అప్పటికే పనిచేస్తున్న 7 మంది సిబ్బంది పైన గాయాలయ్యాయి. అయితే వారి పరిస్థితి ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు పోలీసులు ఎవరైతే డాక్టర్లు అయితే నిర్ధారించారు. వారు ప్రస్తుతం కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు. స్వల్ప గాయాలు కావడం ప్రమాదం తప్పిందని కూడా ఆ యొక్క అధికారులు కూడా ఊపిరి పీల్చుకుని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో బుద్ధీశ్వర్ బోస్, అదేవిధంగా అజిత్, దినేష్, ఉదయ్ వీరి 7గురికి కూడా స్వల్ప గాయాలన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అయితే వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. అయినప్పటికీ కూడా వారికి 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు కూడా తెలిపారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఆ యొక్క ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి ఎటువంటి కారణాల వల్ల జరిగింది అనేది కూడా ఒక నిర్దిష్టమైన నివేదిక కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఏమో తెలియదు మరి ఫ్యాన్ పనిచేస్తుంటారు కదా మరి ఏనైతే అలా కష్టంగా రాగాలి అదే బెండ్ అయిపోయింది.